నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. భారతదేశం ఎన్నో కులమతాలకు ఆలవాలం. ఇక్కడ అందరూ సమానమే. ఎవరో కొద్దిమంది చేసే అనవసరపు రాద్ధాంతం కాకుండా రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి. అయితే మళ్ళీ ఇందులోనే ఉత్తరాది దక్షిణాది అంటూ కొందరు వైషమ్యాలు పెంచే దిశగా కార్యక్రమాలను చేస్తున్నారా? డీలిమిటేషన్ పేరుతో తమిళనాడు సీఎం స్టాలిన్ బల ప్రదర్శన దేనికి సంకేతం? ఎన్డీఏ తరపక్షాలతో సమావేశంతో ఎటువంటి సంకేతాలను ఆయన ఇవ్వాలనుకుంటున్నారు? ఇంతకు ఈ సమావేశం వెనుకున్న ప్రధాన ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్తోనే స్టాలిన్ ఈ బల ప్రదర్శనకు దిగారా? అంతలా పవన్ ఎన్డీఏ తరపక్షాలను హడలెత్తిస్తున్నారా? డీలిమిటేషన్ అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 7 రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశం లక్ష్యం నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణ భారత రాష్ట్రాలకు ఎదురయ్యే సవాళ్లను చర్చించడం, ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం, డీలిమిటేషన్ ప్రక్రియలో జనాభా ఆధారంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచడం వల్ల ఉత్తర భారత రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉందని, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్నదే స్టాలిన్ వాదన. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రంలోని బీజేపీకి పలు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నూతన విద్యా విధానం పేరుతో హిందీ బోధనను తప్పనిసరి చేయాలని చూడడం, నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధం చేయడం వంటి కేంద్ర ప్రభుత్వ విధానాలను అడ్డుకోవడం కోసం మద్దతును సమీకరించుకునేందుకు స్టాలిన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన విషయానికొస్తే లోక్సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాల సంఖ్యను 1973లో ఏర్పాటైన 3వ డీలిమిటేషన్ కమిషన్ 1971 జనగణన ప్రకారం నిర్ణయించింది. కుటుంబ నియంత్రణ అన్ని రాష్ట్రాల్లో పకడ్బందీగా అమలయ్యేలా చూడడం కోసం ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రక్రియను 2001 జనాభా లెక్కల నాటి వరకు వర్తింపజేసింది. జనాభాను తగ్గించుకుంటే దేశ ప్రజలు పరిమిత వనరులతో సుఖంగా బతకగలరనే ఉద్దేశంతో ఉత్తరాదిలో కూడా దానిని సాధించే వరకు పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనను వాయిదా వేయాలని నిర్ణయించారు. కానీ 2001 లెక్కల తర్వాత కూడా ఉత్తరాది పరిస్థితుల్లో మార్పు కనిపించకపోవడంతో అప్పటి వాజ్పేయి ప్రభుత్వం ఈ ప్రక్రియను 2026 వరకు స్తంభింపజేసింది. ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఇక ఇప్పుడు నియోజకవర్గాల విభజనను చేపడితే దక్షిణాది రాష్ట్రాలు 20 స్థానాలకు పైగా కోల్పోయే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి. పునర్విభజన వల్ల ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే అదనంగా 60 స్థానాలు పొందుతుందని అంచనా. అంతేకాదు లోక్సభ స్థానాల్లో దక్షిణాది వాటా 19% తగ్గిపోయి హిందీ మాట్లాడే రాష్ట్రాల వాటా 60% పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ అన్యాయాన్ని తొలగించడం కోసం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వాయిదా వేయాలని స్టాలిన్ కోరుతున్నారు. అందుకే ఈ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం. ఇక హిందీని తమపై రుద్దడాన్ని కూడా స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు పాటిస్తున్న ద్విభాషా విధానానికి చాలా చరిత్రే ఉంది. 1937లో 1968లో త్రిభాషా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఆ రాష్ట్రం దానిని వదిలించుకుంది. 1937లో అంటే బ్రిటిష్ హయాంలోనే మద్రాస్ ప్రెసిడెన్సీని పాలించిన సి రాజగోపాలాచారి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలలో హిందీ బోధనను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దానిని పెరియార్ రామస్వామి సహా పలువురు పెద్దలు, ప్రతిపక్ష జస్టిస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించడంతో 3 ఏళ్ల పాటు తమిళనాట హిందీ వ్యతిరేక ఉద్యమం సాగింది. దాంతో హిందీ తప్పనిసరి అనే ఉత్తర్వును ఉపసంహరించుకున్నారు. అయితే డీలిమిటేషన్ పేరుతో స్టాలిన్ చేస్తున్నది పవన్ కళ్యాణ్ దెబ్బకు భయపడే అన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే దక్షిణాదిన ఎన్డీఏకు గుండెకాయగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమిళనాడును టార్గెట్ చేశారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన తమిళనాడులో పోటీ చేసి స్టాలిన్ కంచుకోటను కూల్చేందుకు ప్లాన్ రెడీ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ తరుణంలోనే స్టాలిన్ బల ప్రదర్శనకు దిగారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
తమిళ రాజకీయాలపై ప్రభావం చూపేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటినుంచో ఆసక్తి చూపుతున్నారు. సనాతన ధర్మంపై గతంలోని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ను టార్గెట్ చేసిన పవన్ను దక్షిణాదిన తుర్పుముక్కగా వాడుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే వీక్గా ఉంది. ఈ గ్యాప్ను తాము అందిపుచ్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ ఐపీఎస్ అన్నామలైని రంగంలోకి దింపింది. ఆయన ఊపు సరిపోవడం లేదు. లౌకికవాదిగా ఆయన ముద్ర వేసుకున్నారు. ఈ నేపథ్యంలో తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ను స్టాలిన్పై దండయాత్రకు పంపి లబ్ధి పొందాలని కాషాయ పెద్దలు భావిస్తున్నారు. తమిళనాడులో తెలుగువారి సంఖ్య ఎక్కువే. బార్డర్ నియోజకవర్గాల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని జనసేన గనుక పోటీ చేస్తే ఆ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండడం ఖాయమన్న అంచనాల్లో ఉన్నారు. స్టాలిన్ పార్టీకి డ్యామేజ్ జరగడం మాత్రమే కాదు, జనసేన కూడా సీట్లు గెలుచుకోవడం ఖాయమన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. ఇక మొన్నటి పిఠాపురం సభలో కూడా పవన్ తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడారు. స్టాలిన్పై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలపైన బీజేపీ హిందీని బలవంతంగా రుద్దుతోందనే చర్చ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బహుభాషా సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. త్రిభాషా సిద్ధాంతం వద్దు, హిందీ మాకొద్దు అనే తమిళులు వారి తమిళ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారు? అలా చేయకండి. అలాగే ఉత్తరాది రాష్ట్రాల నుంచి పనివాళ్లను తీసుకురాకండి. డబ్బులు మాత్రం హిందీ రాష్ట్రాల నుంచి కావాలి. వారి భాష మాత్రం మాకొద్దు అంటే ఎలా? తమిళనాడు సహా భారతదేశానికి కావాల్సింది బహుభాషా విధానమే. ఎందుకంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి అన్నారు పవన్. ఈ తరుణంలో స్టాలిన్ సర్కార్ విధానాలను కూడా ఎండగట్టారు. చూడాలి మరి ఇప్పుడు ఆ రోజు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కాస్త వెళ్ళేసి కేసీఆర్ గారు పక్క రాష్ట్రాల్లోకి వెళ్తే పూర్తిగా వీళ్ళు ఎలా కూలబడిపోయారు. ఇవాళ డిఎంకేతో పాటు పొత్తులోకి వెళ్లి లేదంటే వాళ్ళ మద్దతు తెలపడానికి వెళ్తున్నటువంటి పార్టీలు ఏ విధంగా రాష్ట్రాల్లో రాణిస్తాయి, రానున్న రోజులు డిఎంకేకి వీళ్ళు ఏ విధంగా సపోర్ట్ అవుతారు, డిఎంకే వీళ్ళకి ఏ విధంగా సపోర్ట్ అవుతుంది అన్నది మాత్రం మనం రానున్న రోజుల్లో చూడాల్సిందే ప్రథమంగా. ఇంకొకటి సార్, పవన్ కళ్యాణ్ గారి యొక్క భయం అనేది తమిళనాడుకి ఈ రోజు పట్టుకుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి మీరు ఈ గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి వాళ్ళ యొక్క రాజకీయ ప్రసంగాలు, వాళ్ళ యొక్క ప్రెస్ మీట్లు ఇవన్నీ చూస్తూ ఉంటే మనం స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే బీజేపీ తరపున తమిళనాడులో డిఎంకేకి ఆపోజిట్ గా ఏదో ఒక రోజు వాళ్ళ ఓటమికి కారణం అవుతాడు డిఎంకేకి అనే భయం అయితే వాళ్ళలో కనిపిస్తుంది అన్న విషయం మాత్రం మనకు తెలుసు. మొత్తం అన్ని తమిళ పార్టీలు అన్ని కూడా ఈయనకు వ్యతిరేకంగా వాయిస్ రేజ్ చేయడం, ఆయన మాట్లాడినటువంటి మాట ఒకటైతే వాళ్ళు ప్రజల్లోకి ఇంకో రకంగా తీసుకెళ్లాలనే ప్రయత్నాలను చేయడం, భాషా ప్రాతిపదికన 3 భాషలు నేర్చుకొని ఉండడంలో తప్పు లేదు, అన్ని రకాలుగా మనకు మంచిది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించినటువంటి ప్రసంగాన్ని పూర్తిగా హిందీకి అనువదించి, కేంద్రానికి అనువదించి, బీజేపీకి అనువదించి తప్పుదారిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా మనం గత ఈ వారం రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. కాబట్టి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క భయం అలాగే బీజేపీ యొక్క భయం డిఎంకేకి పట్టుకుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దక్షిణాదిలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ పొత్తు రాజకీయాలతో నెమ్మదిగా పుంజుకుంటోంది. ఇందులో భాగంగానే ఏపీలో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుని అధికారం పంచుకుంటోంది. అయితే తమిళనాడు మాత్రం బీజేపీకి కొరకరాని కొయ్యగా మారడంతో ఎలాగైనా అక్కడ పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాడులోని హిందువులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సౌత్లో బీజేపీ ఫేస్ ఉండాలని, అందుకు భారీ పాపులారిటీ ఉన్న వ్యక్తి కోసం వేచి చూస్తున్న బీజేపీ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తుందనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఇప్పటికీ సనాతన కామెంట్స్తో పవన్ను ఉత్తరాదితో పాటు దక్షిణాదిన ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. హిందూ వర్గాలు పవన్ను ఆరాధించడం మొదలుపెట్టాయి. పవన్ లాంటి చరిష్మా ఉన్న నేతను బీజేపీ రంగంలోకి దించడంతోనే స్టాలిన్ బల ప్రదర్శనకు దిగారన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎన్డీఏకు వ్యతిరేకంగా కూటములు కట్టాలని గతంలో చాలామందే ప్రయత్నించారు. ముఖ్యంగా ఇండియా కూటమిలో పెద్ద పెద్ద నేతలంతా మోదీని దించాలని ఏకమయ్యారు కూడా. అయితే సార్వత్రిక ఎన్నికలలో వారి ప్రయత్నాలు ఫలించలేదు. పవన్ కళ్యాణ్ చొరవతో ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పాటు కావడంతో అది కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ రావడానికి దోహదపడింది. అయితే ప్రస్తుతం ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సఖ్యత లేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ తరుణంలో మోదీకి వ్యతిరేక శక్తులను ఏకం చేయాలని భావిస్తున్న స్టాలిన్ సంకల్పానికి అండగా నిలిచేది ఎవరు? 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన మోదీ వరుసగా 3 పర్యాయాలు కేంద్రంలో ఏకఛత్రాధిపత్యం వహిస్తూ దేశాన్ని ఏలుతున్నారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో పవన్ కళ్యాణ్ చొరవతో అధికారంలోకి వచ్చింది మోదీ సర్కార్.
అయితే మోదీని మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ఇండియా కూటమి ఏర్పాటు అయ్యింది. దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీల కీలక నాయకులు కాంగ్రెస్తో జట్టుకట్టి ఇండియా కూటమి ఏర్పాటు చేశారు. అయితే ఇండియా కూటమి ఎత్తులు మోదీ ముందు పారలేదు. ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర వహిస్తున్న కాంగ్రెస్ పార్టీతో మిగిలిన కూటమిలోని పార్టీలకు మధ్య అంత పెద్ద సఖ్యతేమీ లేదు. అందరి ఉమ్మడి శత్రువు మోదీయే కాబట్టి అంతా ఓ గొడుగు కిందకు చేరాల్సి వచ్చింది. ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా మోదీని గద్దెదించాలన్న ఏకైక లక్ష్యంతో అన్ని పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. కానీ అప్పట్లోనే ఇండియా కూటమి పార్టీల మధ్య విభేదాలున్నాయంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఇక ఆ తర్వాత మోదీ మూడో పర్యాయం ప్రధాని అయిన తర్వాత కూడా ఇండియా కూటమి పార్టీల మధ్య సఖ్యత ఉందా అంటే అది కనిపించదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పటికే కొన్ని పార్టీలు ఇండియా కూటమి నుంచి బయటకు సైతం వెళ్లిపోయాయి. అసలు ప్రస్తుతం ఇండియా కూటమి అన్నది మనుగడలో ఉందో లేదో కూడా ఎవరికి అంతుపట్టని పరిస్థితి. ఈ నేపథ్యంలో స్టాలిన్ ఎన్డీయేతర పార్టీలను ఏకం చేసేందుకు డీలిమిటేషన్ అనే ఆయుధాన్ని ఎంచుకోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. స్టాలిన్ తమిళనాడులో బలమైన రాజకీయ శక్తిగా ఉన్నారు. ప్రతిపక్షం అన్నాడీఎంకే అంత పెద్ద ప్రభావం చూపించలేకపోయింది. ఈ తరుణంలో చరిష్మా కలిగిన పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని దక్షిణాది రాష్ట్రాలపై అస్త్రంగా ప్రయోగిస్తే ఇక్కడ కూడా ఎన్డీఏ పాగా వేసేందుకు అవకాశం ఉంటుందని కాషాయ పెద్దలు భావిస్తున్నారు. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్తో మొన్న ఈ మధ్య సనాతన ధర్మ యాత్ర కూడా చేయించారు. అంతకు ముందే సనాతన వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ చరిష్మా పెరిగింది. పవన్ ఎక్కువగా ఈ మధ్య కాషాయ వస్త్రాలు ధరించి కనిపిస్తూ ఉన్నారు. ఇది కూడా రాజకీయాల్లో ఒక వ్యూహమే అన్న వాదన సైతం తెరపైకి వచ్చింది. ఇక తాజాగా స్టాలిన్ ఏర్పాటు చేసిన ఎన్డీఏ వ్యతిరేక సమావేశానికి సంబంధించి ఒకవేళ భవిష్యత్తులో వీళ్ళందరినీ కలుపుకొని స్టాలిన్ ఎన్డీయేతర పక్షాన్ని ఏర్పాటు చేసి ఆ కూటమికి నాయకత్వం వహిస్తారా అన్న చర్చ సైతం రాజకీయ వర్గాల్లో నలుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ లాంటి బలమైన నాయకుల అండ ఉన్న ఎన్డీఏను ఇప్పట్లో గద్దెదించడం స్టాలిన్ లాంటి ప్రాంతీయ నాయకులకు సాధ్యపడదు అన్న వాదన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మహామహులకు రాజకీయ జీవితాన్ని ఇచ్చి ఎంతోమంది రాజకీయ ఉద్దండులను తయారు చేసిన పార్టీ, దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన పార్టీ కాంగ్రెస్. ఇదంతా ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఏ ఎన్నికైనా సరే ఓటమే. పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడం కాంగ్రెస్ను కుంగదీస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను కూడా ఢీకొట్టే స్థితిలో లేని పార్టీ. ఆ పార్టీ పేరెత్తితేనే రాజకీయ విశ్లేషకులు అంటున్న మాటలివి. తెలంగాణ లాంటి చోట్ల ప్రాతినిధ్యం ఉన్నా ఏపీ లాంటి చోట్ల నోటాతో పోటీ పడే పరిస్థితి. కీలక పార్టీలతో ఇండియా కూటమి ఏర్పాటు చేసినా పుంజుకోలేకపోతోంది. మోదీ దెబ్బకు కాంగ్రెస్ పతనం కొనసాగుతూనే వస్తోంది. వరుసగా 3 ఎన్నికల్లో నేలకరిచిన కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకుంటుందా లేదా అన్న సందేహం ఆ పార్టీ శ్రేణులను వెంటాడుతోంది. కొన్నేళ్ల క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపించింది. ఆ పార్టీ అధినేత సోనియా గాంధీ ప్రపంచంలోనే శక్తివంతమైన నాయకురాలిగా గుర్తింపు పొందారు. గతమెంతో ఘనమన్నట్లుగా సాగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత దుస్థితికి కారణమేంటి? కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలా, లేక పార్టీని జలగల్లా పట్టి పీల్చి పిప్పి చేసిన నాయకులు కారణమా? కర్ణుడి చావుకు ఎన్నో కారణాలు అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి మారింది. కాంగ్రెస్ అధిష్టానం అంటే ఒకప్పుడు ఎంతటి నాయకుడైనా వణికిపోయేవారు. ఇప్పుడు అధిష్టానం అంటే అందరికీ అలుసైపోయింది. పార్టీలో రాహుల్ గాంధీ మాటను లెక్క చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఈ మధ్య శశి థరూర్ లాంటి వారు పార్టీ లైన్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇండియా కూటమి ప్రస్తుతం మనుగడలో ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఒకవేళ ఉన్నా ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా ఎదగడం సందేహమే. ప్రస్తుతం మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షునిగా ఉన్న కాంగ్రెస్ ఇండియా కూటమికి సారథ్యం వహిస్తోంది. అయితే లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మెజారిటీని పొందలేకపోయింది. ఇండియా కూటమిలో చేరిన పార్టీలు ఒక్కొక్కటిగా దూరమవుతున్నట్టు కనిపిస్తోంది. రాహుల్ పెత్తనాన్ని ఎవరూ సమర్థించడం లేదు. నిజానికి ఆయన
పైకి సౌమ్యంగా కనిపిస్తున్నా అన్ని వ్యవహారాలు ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నది నిర్వివాదాంశం. రాహుల్ పెత్తనాన్ని భరించలేకే కూటమి పార్టీలు తమదారి తాము చూసుకుంటున్నాయని అంటున్నారు. మరి మిత్ర పార్టీలే సహకరించనప్పుడు ఇండియా కూటమి ఎక్కడిదన్నది ఇప్పుడు జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ. ఈ తరుణంలో స్టాలిన్ ప్రత్యామ్నాయంగా మరో కూటమిని ఏర్పాటు చేస్తారా, అందుకోసమే బల ప్రదర్శన చేశారా అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. నరేంద్ర మోదీ 3 సార్లు భారతదేశానికి ప్రధానమంత్రి. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు. మోదీ చరిష్మా ఏమాత్రం తగ్గలేదని చెప్పడానికి 3వ సారి ఆయన పీఎం కావడమే. ఆయనకు తమ్ముడు అనే రీతిలో పవన్ కళ్యాణ్ అండగా ఉన్నారు. పవన్ మోదీతో ఉన్నంతకాలం ఎన్డీఏకు తిరుగుండదని 2024 ఎన్నికలు నిరూపించాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎంతమంది నేతలు ఉన్నా పవన్ ప్రచారం లెక్క వేరు అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. మహారాష్ట్రలో పవన్ ప్రచారం చేస్తే 100% స్ట్రైక్ రేట్ దక్కింది. ఇక దక్షిణాదిన ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పవన్తో ప్రచారం చేయించడానికే కాకుండా జనసేనతో కలిసి పోటీ కూడా చేసే యోచనలో ఉన్నారు బీజేపీ పెద్దలు. అదే జరిగితే ఫలితాలు మరింత అనుకూలంగా వస్తాయని భావిస్తున్నారట. స్టాలిన్ చేస్తున్న కార్యక్రమం ఏ ఉద్దేశమైనా సరే అది మోదీకి ఎన్డీఏకు వ్యతిరేకంగా రాజకీయ కూటమి ఏర్పాటు దిశగా తలపెట్టినట్లుగానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో తమిళనాడు కీలకంగా ఉంది. అక్కడి రాజకీయాలు మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఉంటాయి. అక్కడ ద్రవిడ సిద్ధాంతాల ప్రభావం చాలా ఎక్కువ. వాటి ప్రాతిపదికనే రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. భాష కోసం, తమ సంస్కృతి కోసం రాజకీయ పార్టీలు అక్కడ పాకులాడుతూ ఉంటాయి. ప్రజల అభిష్టం కూడా అదే. అయితే ఇప్పుడు స్టాలిన్ జాతీయ స్థాయిలో రాజకీయం చేసి మోదీ ఆధిపత్యాన్ని గండికొట్టాలన్న ఉద్దేశంతో కనిపిస్తున్నారు. మరి ఆయన ఎత్తుగడలను ఎన్డీఏ ఎలా ఎదుర్కొంటుందో అనేది వేచి చూడాలి. ఇక ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.